కలువరిలోని శాంతి సుధ సెలయేరుగా ప్రవహించే కదా. కలువరిలోని శాంతి కదా సెలయేరుగా ప్రవహించే కదా. మల్ల మల్ల మాడిన మానవ హృదయం, మల్ల మల్ల మాడిన మానవ హృదయం కల కలలాడే గదా. సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా. సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. చాలు పిల్లారా, నేటికి 18 దినములుగా సిలువ వృక్షపు నీడను కూర్చుండి సిలువనాథుని యొక్క జీవపు చరిత్రను, శ్రమ చరిత్రను ధ్యానిస్తున్న వాళ్ళారా, కలువరిలో కలిషేయడారిలో కలువలు పూసిన రీతిగా కల్మయమైన మానవ హృదయం, విలవిలలాడుతున్నటువంటి మానవ హృదయం కళగా వికసించినట్లు ప్రేమామయుడైన ప్రభు మనందరి ఆత్మలను ఆయన ఆత్మచెంతను అలంకరించి ఆదరించునుగాక. ప్రియులారా, ఈ దిన పాఠము ఒకసారి నేను చదువుతున్నాను, అలా ఉందో లేదో మీరు చూడండి అంతే. పరిశుద్ధ పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి చివరి వరకు చదువుతున్నాను. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటికీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే కానీ మనుషుల్లో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండవచ్చు ఆత్మను పొంది ఉన్నాం. మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని ఆత్మ ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. మానవునిలోని
ఆత్మ సంగతులు వేరు మానవునికి అలాగే తెలియవో, అలాగే దేవునిలోని సంగతులు దైవుని ఆత్మకే కానీ మరి ఏ ఇతర ఆత్మ వలనను అవి బయలుపరచబడవు, అర్థము కావని సెలవిచ్చారు. మరి 2 దినములుగా బహిరంగము అంతరంగమని కనబడుచున్న వాటిని వెనుకాతల కనబడని మర్మము కూడా ఉన్నదని ధ్యానించుచున్నాం. దేవునిలోని సంగతులు దేవుని ఆత్మ గలవారికే అవి గ్రహింపులోనికి వస్తాయన్నారు. కాబట్టి దైవాత్మతో మమ్మల్ని నింపి మీ మాటలను మాకు జీవపు మూటలుగా మా హృదయంలో పొందుపరచుమని దేవాధిపతి అయిన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నీ కొరకైనే నేర్చుట కంటేనో, యేసు నీ కొరకైనే నేర్చుట కంటేనో, దోషినని గ్రహించి దోషిలోకుట మేలు ఎంత దూరము మోయించెదారు స్వామి కింద సిలువనెత్తి, సొంతైన దయలేక ఎంత దూరము మోయించెదారు. ప్రియులారా, నిన్నటి దినము ఇదే పత్రికలో మొదటి అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు ధ్యానించాము. దానిలో కొన్ని సంగతులు, అలాగే ఇదే పుస్తకంలో నుండి 2వ అధ్యాయంలో 10వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ దినము వాక్య పఠనము జరిగింది. నిన్న దినము ఎంతవరకు వాక్యం ధ్యానించాము? మనం ఏ సంభాషణ దగ్గరికి వెళ్ళి ఆగాము? సిలువను గురించి చాలామంది అపార్థం చేసుకొని హేళన చేసి అపహసించారు. భూరాజులందరూ కూడి యెహోవాకును ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా యోచిస్తున్నారు. కాబట్టి దేవుని కుమారుని యొక్క బహిరంగ అవమానమును చూసి భూరాజులు హేళన చేస్తుంటుంటే అంతరంగ మహిమ ఒకటి ఉన్నది, అది ఎరగక దేవుని కుమారుని హేళన చేస్తున్నారని, దేవుడే నవ్వుచున్నారని కీర్తన గ్రంథం 2వ కీర్తనలో 3-4 వచనాలను ఆధారం చేసుకొని లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి జ్ఞాని ఏమయ్యను, జ్ఞానం ఏమాయను. మనిషిని జ్ఞానము కంటే దేవుని అజ్ఞానం గొప్పదని, మనిషిని బలము కంటే దేవుని బలహీనత బలమైనదని. కాబట్టి మనం ధ్యానిస్తున్న శిలువ ధ్యానము కొందరికి వెర్రితనంగా ఉన్న, కొందరికి దేవుని శక్తి ఉన్నదని. అలాగే శిలువ ధ్యానం విషయంలోకి వచ్చేటప్పటికి బహిరంగ శిలువ విషయాలే మానవ మాత్రమైన మనం ధ్యానిస్తున్నాం. కానీ అంతరంగ శిలువ విషయాలను ధ్యానించిన భక్తులైన వారు ఎందరో ఉన్నారని. కాబట్టి వాక్యముతో పాటు భక్తుల అనుభవాలను కూడా మనం ఎరిగిన వారం అయితే వాక్యమై ఉన్న దేవుని మనసు మనకు కొంచెం
తేలికగా అందుతుంది అని నిన్నటి దినమున కొన్ని సంగతులను తెలియజేస్తే దానినే ఆధారం చేసుకొని ఈ రెండవ భాగమైనటువంటి 2వ అధ్యాయము 11వ వచనంలో నుండి 12వ వచనం వరకు మనం చూస్తే ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనిషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు అని ఈ పౌలు గారు చెప్తున్నారనమాట. ఎందుకు కొందరు వెర్రితనంగా ఎంచుకున్నారు, కొందరు ఎందుకు విరోధంగా ప్రవర్తించారు, ఎందుకు సిలువకు కొంతమంది వెర్రితనంగా కొందరు ఎందుకు ఎన్నుకున్నారు, అలాగే విరోధంగా ఎందుకు ప్రవర్తించారు, దేవుని శక్తిని ఎందుకు గ్రహించలేదు, ఈ సంగతులన్నీ ఇది చాలా పెద్ద చరిత్ర కాబట్టి మరి 2 భాగాలుగా తెలియజేస్తానని నిన్నటి దినము బహిరంగ సిలువ దగ్గరికి వరకు వచ్చి దానికి కొన్ని సూచనలు మీకు తెలియజేశాను. బహిరంగ సిలువలో ఉన్నటువంటి సంగతులు ఇల్లారా, మరి సన్హెద్రిన్ సభ వారికి అనగా దేవునికి విరోధముగా ఇతను రాజు అని చెప్పుకుంటున్నాడని ఒక నెపం చెప్పి, అలాగే దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడు అని ఒక నెపం చెప్పి గవర్నమెంట్ వారికి అనగా ప్రభుత్వానికి పన్ను కట్టద్దని వ్యతిరేకమైన బోధలు చేస్తున్నాడని 3 నెపములు వారు చెప్పారు. ఈ 3 మరి కలుషాత్ములు మోపిన కర్ర సిలువ. ఈ సంగతి రాసుకోనండి. కలుషాత్ములు మోసిన ఈ కర్ర సిలువ 23:33 లూకాసు వార్త గొల్గొతా కొండ మీద ఉన్న 3 సిలువలకు అనగా ఎడం పక్క దొంగ, కుడి పక్క దొంగ, మధ్యస్థముగా ఉన్న దేవుని కుమారుని యొక్క సిలువ. ఆ 3 సిలువలకు వ్యతిరేకంగా మరి 3 సిలువలు ఏమిటయ్యా అంటే, పిల్లలారా, మరి దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఇతడు నేరం చేశాడు, పాపం చేశాడు, మనుషుడు దేవుని కుమారుడు కాడు, మనిషి దేవుడు ఎప్పుడూ ఐక్యం కారు, దేవుని కుమారుని అని చెప్పుకోకూడదు అని ఒక తప్పు చూపించారు వారు. రెఫరెన్సులతో మరి చెప్పచ్చు, కానీ సమయం చాలా అవుతుంది. యోహాను సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్త, సిలువ చరిత్రలో ఈ రిఫరెన్సులతోటి మాటలన్నీ ఉంటాయి. సిలువ చరిత్ర అయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం, యోహాను సువార్త అయితే 19వ అధ్యాయం, లూకా సువార్త అయితే 23వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఇమిడి ఉంటాయి. మీకు అవసరమైనప్పుడు వాటిని కొంచెం మీరు చదివితే, ఇవాళ నేను చెప్తే రాసుకుంటారు మంచిదే, కొంచెం చదివితే అనుభవపూర్వకంగా చెప్పగలుగుతారు రేపు పొద్దుట మీరు. నేను చెప్పిన మాటలు మీరు రాసుకొని ఆ రోజు చెప్తే కొంచెం కన్ఫ్యూజేషన్ వస్తుంది కాబట్టి కొంచెం మీరు చదువుకోవడానికి వీలుగా ఉన్నట్లుగా మత్తయి గారు 26వ అధ్యాయంలో సిలువను గురించిన సిలువ శ్రమను గురించి రాస్తే, లూకా గారు 23వ అధ్యాయంలో సిలువ శ్రమను గురించి తెలియజేస్తే, యోహాను గారు 19వ అధ్యాయంలో సిలువ చరిత్ర అంటే సిలువ వేసినప్పుడు జరిగిన సంగతుల్లో ఈ సంగతులన్నీ వారు తెలియజేశారు. దాంట్లో ఒకటి, ఇల్లారా, దేవుడిని చెప్పుకున్నందుకు దేవుడిని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఇతడు మరి సిలువ వేయదగినవాడు అని చెప్పి అల్లరి మోక యేసు ప్రభుని హేళన చేశారు. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో
గేసేమనే ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో చివరి చరణం పాడు. దాహము గొనుచున్నా గొల్గొతా స్థలమద్దరిని ఆ ఇద్దరి దొంగల మధ్యమున గొల్గొతా స్థలమద్దరిని ఆ ఇద్దరి దొంగల మధ్యమున సాక్షాత్తు యెహోవా తనయుని సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో సిలువను వేసిరి చూడదిగో. ఈ బహిరంగ సిలువలో ఆ గొల్గొతా కొండ మీద వేయబడిన సిలువ మనం చూస్తున్న సిలువలు మనం ఎరిగిన సిలువలు. అదేంటంటే ఇద్దరు దొంగల మధ్యమున సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో. ఇది చరిత్రపూర్వకంగా మనం చూస్తున్నాం. అనుభవపూర్వకంగా ప్రభువు చూస్తున్నది ఏంటంటే దేవుని కుమారుని అని చెప్పడం మాకు అది విరోధము. యూదులు చెప్తున్న మాట. ఇతను దేవుని కుమారుని చెప్పడం మాకు విరోధం కాబట్టి ఇతన్ని సిలువేయాలి. ఇకపోతే సన్హెద్రిన్ సభ వారు. సన్హెద్రిన్ సభ అంటే యూదుల మత సాంప్రదాయ చట్టం సభ. మనకు కమిటీలు ఉంటాయి. మరి మేము యాదవులం కాబట్టి యాదవ్ కమిటీ ఒకటి ఉంటుంది, ఎస్సీలు కాబట్టి ఎస్సీ కమిటీ ఉంటుంది, ఓసీలు కాబట్టి ఓసీ కమిటీలు. ఇలా ప్రతి మతానికి కొంతమంది పెద్దలుండి కొన్ని చట్టాలు చేస్తుంటారు. అయితే పిల్లలారా, యూదుల మత సంబంధమైనటువంటి చట్టం సన్హెద్రిన్ సభ. ఈ సన్హెద్రిన్ సభ వారు కూడా అతను రాజు అని చెప్పుకుంటున్నాడు, యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు. ఇది మా చట్టానికి వ్యతిరేకం కాబట్టి సిలువ వేయాలి. ఇది రెండవ సిలువ. దీన్ని దైవజనుడు అన్నారు కలుషాత్ములు వేసిన కర్ర సిలువ. మూడో సిలువ ఏంటంటే గవర్నమెంట్ వారికి, అంటే కైసరుకు పన్ను కట్టద్దు అంటున్నాడు. కైసరుకు పన్ను కట్టొద్దని అంటున్నాడు అని ప్రభు ఎక్కడన్నా అన్నాడా అంటే అలా లేదు. కానీ పుట్టించారు కాబట్టి లేని నేరములు అన్నారు వీటిని. చెప్పండి, ప్రభు ఎక్కడ కూడా రాజుకి కైసరికి చెల్లించమన్నారు తప్ప ఎవరికి పన్ను కట్టద్దని, ప్రభుత్వాన్ని నిరాకరించమని, అధికారాన్ని ధిక్కరించమని, నేను దేవుణ్ణని ఈ మాటలేమి ప్రభు చెప్పలేదు అసలు. బైబిల్ చదవక, అంటే ఇవాళ బైబిల్ గ్రంథం మన చేతిలో ఉండి మనం ఎలా చదవడం లేదో, యూదులకి మత గ్రంథం మరి ధర్మశాస్త్రమైనా ఆ ధర్మశాస్త్రం వాళ్ళు చదవలేదు. వాళ్ళు ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు లేరు కానీ దేవుడి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ క్రైస్తవులమైన మన చేతిలో బైబిల్ ఉంది కానీ బైబిల్ చదవట్లేదు, కానీ మనం దేవుడి గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే లేని నేరములు అవుతాయి. చెప్పండి, లేని నేరములు. ఇక మనిషి అయినా కానీ మనిషి మీదైనా నేరం పడిపోద్ది, ఆఖరికి దేవుడి మీద కూడా నేరం పడిపోద్ది. కాబట్టి పిల్లలారా, అదేమవుతుందంటే అబద్ధం అవుతుంది. అబద్ధము మహాపాపమని, అబద్ధములు అనకూడదని, పలకూడదని, వినకూడదని నిర్గమకాండంలో దైవజనుడైన మోషే గారితో ధర్మశాస్త్రంలో ఈ తండ్రి అయిన యెహోవా దేవుడు సెలవిస్తే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా భవిష్యత్ కాలంలో అబద్ధములు మరి చూడండి, పిరికివారును, అసహ్యులను, అబద్ధకులను, నరహంతకులను, వ్యభిచారులను వీరందరూ అగ్నిగుండంలో పడుదురు, ఇది రెండవ మరణం అని 21వ అధ్యాయము 8వ వచనంలో మాట ఉంటుంది. అంటే అబద్ధము దేవునికి అసహ్యము. రాసుకోండి. మనం భక్తులం కావచ్చు, మన రక్షణ పొందిన వారం కావచ్చు,
మనం ఏ సమాజంలో ఉన్నాం ఆ సమాజానికి భయపడేవారం కావచ్చు, దేవుని మీద మనసు కలిగిన వారం కూడా కావచ్చు. కానీ అబద్ధము దేవునికి అసహ్యం. ఇప్పుడు ఏదంటే అసహ్యము? అబద్ధం అంటే అసహ్యమా? అబద్ధం ఆడేవారంటే అసహ్యమా? నాతో కొంచెం సంభాషించండి, మాట్లాడండి, పర్వాలేదు. నేనేం కొట్టను తిట్టను, నేనేం మోనార్క్నేం కాదు. మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు, మీకంటే నాకు ఎక్కువేం తెలియదు. కాబట్టి పర్వాలేదు, చెప్పండి. అబద్ధము, పిల్లలారా, అబద్ధమునకు జనకుడు అపవాది. అబద్ధమునకు జనకుడు ఎవరు చెప్పండి? అపవాది. కాబట్టి అబద్ధమాడు వారందరూ అపవాది వశములో ఉండి మాట్లాడున్నది మీరు కాదు కానీ మీ తండ్రి ఆత్మే మీలో ఉండి మాట్లాడుతున్నాడని అపోస్తులకు యేసు ప్రభు నేర్పిన విద్య ఇవాళ బైబిల్ గ్రంథం చేతపట్టుకున్న దేవుని పిల్లలమైన మనకి దేవుడు నేర్పిన భక్తి ఏంటంటే, అబద్ధం ఆడినప్పుడు నువ్వు దేవునిలోంచి తొలగిపోయావు, దేవునికి వేరుగా మాట్లాడుతున్నావు. అంటే నీ నోట్లోంచి అబద్ధం వస్తుంది కాబట్టి అబద్ధకుడిని నీకు జనకునిగా చేసుకున్నావు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి చదవండి. సురేంద్ర చదువు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధికులు, మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చాలనుకుంటున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడుతున్నాడు. వాడు అబద్ధకుడును అబద్ధానికి తండ్రి అన్నమాట. అబద్ధమునికి తండ్రి, అబద్ధమాడు వారికి తండ్రి. మనకి ఈ సంగతి తెలియదు. అబద్ధము అనేది జనరల్ వర్డ్. మనకి సహజంగా మాట్లాడే మాటల్లో చూడండి బూతులు ఎలా మాట్లాడతారో. దేవుని బిడ్డలైనా దేవుణ్ణి స్తుతించే పెదవులతోనూ నోటితోనూ పొరపాటులో బూతులు ఎలా మాట్లాడతారో అలాగే పొరపాటులో అబద్ధాలు కూడా మాట్లాడతారు. దేవుని బిడ్డ అప్పుడు ఏమవుతుందంటే వారిని దేవుని వశంలో ఉన్న వారిని లాక్కొని దెయ్యము తన వశంలో పెట్టుకొని వెళ్ళి ఏం చేస్తుందట, బాహాటంగా సిలివేస్తుందట. ఇదిగో నీ బిడ్డను నా పక్కన ఉన్నాడు, నా మార్గంలో నడుస్తున్నాడు, నా మాటల్ని అనుసరిస్తున్నాడు, నా ప్రవర్తనని అతను నెరవేరుస్తున్నాడు, ఇలాంటి వాళ్ళ నువ్వు రక్షించుకున్నావు అని చెప్పి హేళన చేసే మోకదిగో. హేళన చేసే ఇది మీకు పాఠం, నాకు కూడా పాఠమే. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మన పెదవులను మనం కాచుకోవాలి. ఏం మాట్లాడుతున్నామో, ఎమోషన్లో ఏం మాట్లాడుతున్నామో, ఫ్రీడంలో ఫోలో ఎలా మాట్లాడుతున్నామో, అంటే పొరపాటున వచ్చేసిందంటారు కదా, నోరు జారిపోయిందంటారు కదా, అలాంటప్పుడు ఏం మాట్లాడుతున్నాము, టెన్షన్లో కోపంలో ఏం మాట్లాడుతున్నాం, స్నేహంలో చనువులో ఏం మాట్లాడుతున్నామో. మాట చాలా విలువైంది మనిషికి. అతని నోటి నుంచి వచ్చే ప్రతి మాట పిల్లలారా మనిషికి అనగా దేవుని బిడ్డలకు చాలా విలువైనది. కాబట్టి ముందుగా అన్నిటికంటే ముందుగా మొదట హృదయాన్ని, 2 పెదవులను జాగ్రత్తగా కాసుకోవాలి. హృదయంలో ఉన్నదే నోరు మాట్లాడుతుంది, అంతేనా? హృదయంలో ఏదుందో అదే నోరు మాట్లాడుతుంది. కాబట్టి ఈ సంగతులు అబద్ధమునకు జనకుడైన వాడు కొందరి చేత అబద్ధాలు తెలియచేస్తాడు. ఈ సంగతులు అందరికీ తెలియవు, కానీ ఒక మనిషిలోని సంగతులు అతనిలోనున్న మనిషాత్మక కానీ మరి ఏ మనుషునికి ఎలాగ తెలియవో అలాగే దేవునిలో ఉన్న సంగతులు కూడా దేవుని ఆత్మ కలిగిన వారికే తప్ప మరి ఏ దురాత్మ కలిగిన వారికి కూడా దేవునిలోని సంగతులు వారికి అర్థం కావు. చాలామంది దేవుడి దగ్గరకు వస్తారు, వచ్చి
ఇక ఇవాళ్ళే పుట్టిన పసిబిడ్డలా ప్రవర్తిస్తారు, ఇవాళ్ళే మారిపోయిన భక్తుల్లా ప్రవర్తిస్తారు, ఇవాళ నుంచే దేవుణ్ణి నెత్తి మీద వేసుకొని మోస్తున్న వారిలా ప్రవర్తిస్తారు. 2 రోజులు పోయిన తర్వాత చూస్తే వారి పాత స్థితి అలాగే ఉండిపోద్ది. కాబట్టి త్వరపడి భక్తి విషయంలో త్వరపడొద్దు, భక్తుల పంక్తిలోకి చొరబడొద్దు. యోధాపత్రిక చదువుకోనండి, వెళ్ళి యోధాపత్రిక చదువుకుంటే అక్కడ మీకు సంగతులన్నీ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తారు. మరి భక్తుల పంక్తిలోనికి రావద్దండి, రా. దెయ్యంలాగా ఉండడానికి రాకు, దేవునిలాగా ఉండడానికి రా. దరిద్రుల్లాగా ఉండడానికి రాకు, రాజులాగా దర్జగా బ్రతకడానికి రా. దొంగలా బ్రతకడానికి రాకు, మగ సిరిగలవాడిగా తలెత్తుకొని జీవించడానికి రా. ఈ విషయాలనే పరిశుద్ధ పౌలు గారు తెలియచేస్తూ వీళ్ళందరూ ఆయనకు కంటికి కనబడుతున్న 3 సిలువలు గొల్గొతా కొండ మీద ఉంటే ఆ సిలువలు కాకుండా మరి ఈ వెర్రితనం వాళ్ళు అనగా సిలువకు శత్రువులు, సిలువకు విరోధంగా బ్రతికేవారు, వీరు ఏమని ఆలోచిస్తున్నారయ్యా అంటే ఇగో ఈ 3 మాటలు చెప్పి 3 సిలువలను చెప్పారు. ఏంటంటే దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నాడు, అందుకు చంపేయాలి. ఎంత వ్యతిరేకమో చూడండి, ఎంత వ్యతిరేకం. తాగుబోతాడు, తిరిగిపోతాడు, జోదగాడు, రౌడీవాడు, నరహంతకుడు, హానికరుడు, దూషణకరుడు, వీడు ఉంటే సావురా బాబు. ఆ పిచ్చికొక్క అలా తిరుగుతుంది, అది ఎంతమందిని కలిసేద్దో అది దాన్ని చంపేయాలి అంటే దానికి ఒక రీజన్ ఉంది కదా. పిచ్చుకొక్క పిల్లల మధ్యన పరిగెట్టి గవ్వ కరిసేస్తుందంటే దాన్ని చంపేయడం అంటే దానికి ఒక అర్థం ఉంది. సర్పపు కాటు తగిలి చచ్చిపోతున్న వారిని తన వైపు చూసగా బ్రతికించినటువంటి జీవము గల దేవుణ్ణి చంపమని అనడంలో ఏముందంటే కర్ర సిలువ, కలుషాత్ములు వేసినటువంటి కర్ర సిలువ. రెండోది సన్హెద్రిన్ సభ వారికి వ్యతిరేకంగా మాట్లాడి కైసరికి పన్ను కట్టద్దంటున్నాడు, ఇతనే రాజుని అంటున్నాడు అని చెప్పి వీళ్ళు 2వ సిలువను క్రియేట్ చేశారు. అలాగే 3వ సిలువ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు, అనగా ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి లేని నేరములోని పైన దోసులు పేయా గానో సాయి తీవాలిని రములుని పైన దుస్తులు పేయగానో సాయి నీకో ఈ నేరములు గోడ ఎంతో భారంబా. ఇది 2వ. మొదటి సిలువ బహిరంగంగా కనబడుతుంది, 2వ సిలువ వ్యతిరేకుల యొక్క ఆలోచనలు ఆయనకు సిలువగా. మంచి చేస్తుంటే చెడు ఎదురవుతుంది అంటారు కదా, అలాగా ఇది ఎక్కడ ప్రారంభమైందంటే మంచి చేస్తే చెడు ఎదురయ్యింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ సంకల్పంలోనే ప్రారంభమైంది. కాబట్టి ఇది 2వ సిలువ. అయితే పిల్లలారా, ఇప్పుడు ఇట్టి వారిని చూసి ఎవరికి తెలుస్తుందంటే మనిషిని ఆత్మ వేరే మనిషికి ఎలా తెలీదో దేవుని యొక్క ఆత్మ సంగతులు దేవునికి తప్ప మనుషులకి తెలియవు. కాబట్టి ఈ సంగతులను పౌలు గారు తెలియజేస్తున్నారు. ఏంటయ్యా అంటే వీళ్ళు చూసింది అనుకున్నది చెప్తున్నారు, వీరు చూసిన ఆ సిలువను గురించి చెప్తున్నారు, వారు ఊహించిన సిలువల గురించి చెప్తున్నారు. ఈ సిలువ మోసినైనా నాకు తెలియదు, సిలువ వేసినోళ్ళు నాకు తెలియదు. ఇది పౌలు గారి యొక్క సాక్ష్యం. సిలువ మోసినైనా ఎవరో నాకు తెలీదు, ఆ సిలువ వేసిన వారెవరో నాకు తెలియదు. నేను అంధుడనై ఉంటుండగా నన్ను పిలిచి నా కంటికున్న పొరలను రాల్చి మర్మమైనటువంటి అంతరంగ సిలువ నేను చూస్తున్నట్టుగా
దాని యొక్క విలువను నేను గ్రహించినట్లుగా, దానిలో ఉన్న మర్మము నాకు మాత్రమే అర్థమగునట్లుగా దేవుడు ఆ శిలువ పరాక్రమలు, మహిమ ప్రభావములు నా ఆత్మయందు ఉంచాడు కాబట్టి నాలో సంగతులు మనుషులకు తెలియదు. చాలామంది బైబిల్ మిషన్ వారి బోధనలు అపార్థం చేసుకుంటారు. ఈ బైబిల్లో ఎక్కడుంది, ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు? నువ్వెప్పుడు పుట్టావు? బుడతల్లాగా నిన్న మొన్న పుట్టావు. కానీ దేవుని చరిత్ర ఎప్పుడు, ఎంతమంది భక్తులు, ఎంతమంది తల్లకిందులుగా తపస్సు చేశారు, ఎంతమంది తనువు దేవునికి సమర్పణ చేసుకున్నారు. వాళ్ళ చరిత్రలో మరి రాలిపోయిన ఒక మొగ్గ వంటి వాడు కూడా కాదు. కృపను బట్టి బైబిల్ పట్టుకునే అర్హత ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకునే అర్హత దేవుడు మనకి ఇచ్చాడు. అందుకు మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి. పిల్లలు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళు పరిశుద్ధులుగా అవ్వడానికే ప్రార్థన చేసుకోండి. దేవా, నీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని నన్ను పరిశుద్ధపరుచు అని ప్రార్థించిన నీవు అబద్ధము నీలోంచి వస్తుందంటే ఏ దుష్టుడో నిన్ను మళ్ళీ పడేస్తున్నాడన్న సంగతి, కపటము నీలో నుండి బయటకు వెళ్తుందంటే ఏ దుష్టుడో నిన్ను పడేస్తున్నాడన్న సంగతి, దేవుడు వద్దన్నది ఏది మనం చేస్తున్నామో అది దేవునిలోంటి మనల్ని చీల్చి తన దుష్టత్వంలోనికి మనం దుష్టులు లాక్కుపోతున్నాడన్న సంగతి సంఘము మాత్రమే గ్రహించవలసినటువంటి అమూల్యమైన విషయాలు. అయితే పిల్లలారా, భూరాజుల యోచనను చూసి యెహోవా నవ్వుచున్నాడు అని మనం నిన్నటి దినం చెప్పాం. ఇది అంతరంగ శిలువ యొక్క చరిత్ర. ఇక అంతరంగ శిలువలో ఉన్నటువంటి 3 శిలువల చరిత్ర కూడా నిన్న చెప్పాను. అదేంటంటే కయ్యని దగ్గర మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు జన్మదినం వరకు ఒక శిలువ, యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆయన పెరిగి పెద్దవాడై బోధించి రక్షించి స్వస్థపరిచి మహిమగల కార్యములు ఎన్నో మనుషుల మధ్యన జరిగించి, ఇదిగో కలుషాత్ములు మోపిన కర్రశిలువను మోసి ఆ పరుల పాప భారం అంతా మోసి ఆదివారం నాడు చెప్పిన లోక పాపములనేటువంటి ఆ పాపం అంతటిని ఆ పాత్రలో నుండి ఆయన త్రాగి తాను జయించి తనను వెంబడించిన వారు జయిస్తే తనతో కూడా సింహాసనం ముందు కూర్చుండబెట్టుకోవడానికి తుదకు ఆయన ఈ అన్యాయస్తులు చేసినటువంటి అక్రమైన కార్యములన్నిటికీ గొర్రె పిల్లవలే మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే జయించడం కొరకు. పెద్దలు మాట చెప్తారు, ఓర్చుకుంటేనట ఓర్పు కూడు గంపెడవుతుంది అనేవారు మా అమ్మమ్మ గారు. మీకు ఎవరికైనా తెలుసో లేదో ఈ సంగతి. ఓర్చుకుంటేనట ఓర్పు, వినలేదా ఇప్పుడు ఎవరు ఎక్కడన్నా? వింటే చెప్పరే, అబ్బే మేము సంటి పిల్లలు, మాకు ఏం తెలియదు, ఒక గిన్నె చెంపగిలితే పాలు, చెంపగిలితే నీళ్ళు వస్తాయి, మాకు ఏం తెలియదు అంటారా? చాలా ఫాస్ట్ మీరు. కాబట్టి ఆయన ఓర్పు జయించడం కొరకు, ఆయన సహనము జయించడం కొరకు ఈ వెర్రిబాగులకి సంగతి ఏం తెలియకుండా సంకలు గుద్దుకుంటుంటే, మరి రెండవ శిలువ ఆయన జన్మదినం నుండి ఆయన ఆరోహణ దినం వరకు, అనగా పరమునకు ఎక్కిపోయి వెళ్ళిపోయినటువంటి దినం వరకు. సరే, ఇది రెండవ శిలువ. మూడవ శిలువ ఏంటంటే ఆయన మరల వచ్చి 1000 ఏండ్లు రాజ్య పరిపాలన చేసి మన ఆదివారం నాడు ఆరాధన అంతా మీకు వివరంగా చెప్పాలి. అసలు ఒక వారం 2 వారాల్లో ఆరాధననే ప్రసంగంగా చెప్పాలి మీకు. గడగడ మనం చదివేస్తున్నాం కానీ పట్టించుకోవట్లేదు. దానిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయి. అయితే 1000 ఏండ్లు శాంతిరాజ్య పరిపాలన చేసి అంచె తీర్పు వరకు, అంత్యకాలం అంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 26, 27, 28, 29 వచనాల్లో ఉన్నటువంటి అంత్య తీర్పు వరకు ఉండేది మూడవ శిలువ. మొదటిది చెప్పండి, కయ్యని దగ్గర నుండి ప్రభు జన్మించే వరకు అంతరంగ శిలువ. మళ్ళీ చెప్తున్నాను, ఈ శిలువ మనుషులకు కనబడేది కాదు, మనుషులు ఎరిగింది కాదు. దేవుని యొక్క ఆత్మ సంగతులు దేవుని ఆత్మ ఉన్న వారికి మాత్రమే తెలియనని ఈ 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం 11వ వచనంలో
ఆ 11వ వచనంలో పరిశుద్ధ పౌలు గారు ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు. నాకు ఏ మనిషి చెప్పలేదు, ఏ మనిషి దాన్ని నేను నేర్చుకోలేదు. యేసయ్యని సిలువ వేసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆయన ఎలా సిలువ మోసాడో, ఎప్పుడు సిలువ మోసాడో నాకు తెలియదు. దేవుని ఆత్మ నాకు చెప్పింది కాబట్టి నాకు మాత్రమే తెలిసిన సంగతులు మీకు చెప్తున్నానని చెప్పి, పిల్లలారా, ఆయన సువార్తను ప్రకటించారు. దీన్ని నమ్మని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు నాశన పాత్రులే. దశలోనికి రాసిన మొదటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చదివితే, మొదట నాశన పాత్రుడు భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు బయలు వెళితేనే కానీ దైవత్వం అనేది ఏంటో తెలియదు. పిల్లలు అర్థమవుతుందా? అంటే దరిద్రం వెంబడించాలి. జబ్బో, దెయ్యమో, భూతమో, కరువో, కష్టమో, నాశనమో, ఆపదో, ఏదో ఒక దరిద్రం వెంబడించి మనల్ని ఆడు ఎంత వాడుకోవాలో అంత వాడేసుకొని మన చేతిలో ఏమీ లేనప్పుడు పిల్లలారా వాడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మన దగ్గర సారం ఉన్నంతసేపు వాడేసుకుంటాడు, మన దగ్గర బలం ఉన్నంతసేపు వాడేసుకుంటాడు, మన దగ్గర ధనం ఉన్నంతసేపు వాడేసుకుంటాడు. మనకున్నటువంటి కండలు కరిగిపోవాలి, ఇల్లు వాకిలు కూలిపోవాలి, మన బలమంతా బలహీనమైపోవాలి. అప్పుడు ఈ భ్రష్టత్వం మనల్ని వదిలి వెళ్తే పిల్లరా దుష్టుడు బయటికి వెళ్ళిపోతాడట. భ్రష్టత్వము సంభవించి అని ఒకసారి చదువుతారా అన్నమాట. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. సురేంద్ర చదువు. మీరు త్వరపడి చంచలమైన మనస్సు గలవారు కాకుండా వలనని, బెదరకుండా ఉండాలని, ప్రభు రాకను బట్టి, మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి వేడుకొనుచున్నాము. మొదట దరిద్రం ఆవరించి జీవితాలతో ఆడుకుంటే పాపకారకుడు బయలుకి వెళ్తేనే కానీ ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దానంతటినీ ఎదిరించుచు, దానంతటికీ పైగా వాడు తనకు తానే హెచ్చించుకొనుచు, తానే దేవుడని తనను కనబరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. గనుక ఏ విధముగానైనను ఎవ్వడూ మిమ్మల్ని మోసపరచనివ్వకండి చెప్తున్నారు. అక్కడ అనుభవం చెప్తున్నారు. ఈ పౌలు గారు ఈ సంగతి కూడా చెప్పేది. మనకు అన్నీ తెలుసని అనుకొని మన కండబలం, అండబలం, ధనబలం, జ్ఞానబలం, బుద్ధిబలం, విద్య బలం, వృత్తి బలం, ఈ బలాలన్నిటినీ మనలో ఉన్న సారమంతటిని ఆడి ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటాడట. కొంచెం స్నానం చేసి పళ్ళన్నీ చక్కబెట్టేసుకొని కొంచెం మడిగట్టుకొని, ఆడబిడ్డలు మీరైనా మగబిడ్డలు మీరైనా ఓసారి ఈ మాటలు తడబడకుండా నిదానంగా, తండ్రి దీని మర్మం చదువుతున్నాను, నా జ్ఞానానికి అందించని ఓసారి సావధానంతో, వినయ హృదయంతో దేవునికి ప్రార్థన చేసి బైబిల్ అంతా చదివేకండి. ఇవాళ ఎన్ని చెప్పాను? 3 వచనాలు చెప్పాను. ఇది దశలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక. ఇక్కడ మన చరిత్ర అంతా ఉంటుంది, మన నాశనం అంతా ఉంటుంది, మన గర్వం అంతా ఉంటుంది, మన పతనం అంతా ఉంటుంది, మన ఆలోచన అంతా ఉంటుంది. ఇవన్నీ అయిపోయి మనల్ని పిప్పు చేసి పిండి చేసేవాడు వెళ్ళిపోయాక అప్పుడు దేవుడి దగ్గర రావడం జరుగుతుంది. అవునా? చెప్పండి ఎవరు? అంతేనా? ఇంకేముండదు. చరిత్ర ఎండ్లోకి వచ్చేసాం. ఇక పతనంలో పడిపోతున్నాం. ఏ సావో రేవో అనుకునే సమయంలో దేవా రక్షించంటే దైవజనుడు అన్నారు, స్వరం ఇదిగో, బలం ఇదిగో, జ్ఞానం ఇదిగో, సమయం ఇదిగో, వెండి ఇదిగో, పసిడి ఇదిగో,
నీ పని కొరకు నన్ను వాడుకోవని ఈయన ఏ నరుడు అంటాడు? దావీదు వలె రాజు అవుతాడు అతను. దేవునికి స్తోత్రం. మనిషి జ్ఞానం దేవునితో ఆటలాడుకుంటుంది. మరీ మిక్కిలుగా క్రైస్తవులు అని చెప్పుకుంటే మనమంటే మళ్ళీ దేవాలయంలో కూర్చున్న పిల్లలు మీరని కాదు. నేను బయట తిరుగుతుంటాను కాబట్టి, అనేక సంఘాలు సమాజాలు తిరుగుతుంటాను కాబట్టి, చర్చికని వెళ్తారు, ఈదులో నిలబడతారు, రాజకీయాలు చేస్తారు, పాలిటిక్స్ మాట్లాడుతుంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళినోడు ఏం చేయాలి? యేసయ్య తన వాడుక చొప్పున దేవాలయంలోకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తెరిచి బలిపీఠం దగ్గర మోకరించి శాస్త్రులతో పరిచయులతో భూత భవిష్యత్ వర్తమాన సంగతులు, నాయన మీరు చదివింది తప్పు, విన్నది తప్పు, చేయవలసింది ఇది అని చెప్పినందుకు ఆయన శత్రువు అయిపోయాడు. ఆ మహాదేవుడే దేవాలయంలో మోకరిస్తే వీడు దేవాలయంకి వచ్చి బయట ప్రచారాలు కొడుతుంటాడు, పెత్తనాలు చేస్తుంటాడు. అదేదో పెద్ద గొప్ప ఇవన్నీ దెయ్యం కార్యాలు. కాబట్టి నేను ఏం చెప్తానంటే, దేవాలయంలోకి వచ్చాక లోపలికి బయటికి తిరక్కండి, ఫోన్లు పట్టుకొని తిరక్కండి, ఆ ఫోన్లు ఏ ఫ్లైట్ మోడ్లోనో పెట్టుకోనండి, ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు తీసుకోండి, లేకపోతే అన్ని ఫోన్లు ఎత్తకండి. నాకు ఉంటుంది ఒక ఫోను, ఆల్వేస్ ఒక ఫోన్ ఉంటుంది నాకు. మిషన్ దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి, అన్ని చాలా సంబంధమైన సందర్భంలో ఫోన్లు వస్తాయి. అలాగని చెప్పి దేవుని పని చేయకుండా స్వకార్యాలు చేయకూడదు. సరే పిల్లలారా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన పతనానికి కారణం ఏంటంటే అబద్ధమునకు జనకుడు. చెప్పండి అన్న, రాసి పెట్టుకోనండి, హృదయం అనే పలక మీద రాసి పెట్టుకోనండి. మీకేమైనా అనుకూలమైతే ఇప్పుడు నేను చెప్పినట్లుగా నీకు ఏ సమయంలో అనుకూలం అవుతుందో, డే డ్యూటీ చేస్తే నైట్ ఖాళీ అవుతుందో, నైట్ డ్యూటీ చేస్తే డేలో ఖాళీ అవుతుందో, లేకపోతే ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, ఏ షిఫ్ట్లు అంటారు కదా మీరు, ఆ షిఫ్ట్ తర్వాత షిఫ్ట్లో మీకు ఏమైనా ఖాళీ అవుతుందో. కొంతమంది ఒక షిఫ్ట్ చేస్తారు, 2 షిఫ్ట్లు తొంగుంటారు. అదేంటో మరి. ఇలాంటి వాళ్ళు కూడా చాలామందిని చూస్తుంటారు. నాకు పడుకుందాం అంటే నిద్ర పట్టదు. ఒకవేళ పడుకున్నా నా తండ్రి నన్ను లేపుతుంటాడు కొన్ని సందర్భాల్లో, లేదా మీరే లేపుతారు ఫోన్ చేసి, అయ్యగారు ప్రార్థన చేయండి. వరం ఇచ్చే ఒక తండ్రి వాడుకోవాలి. దేవుడు వరం ఇచ్చాడు కాబట్టి వాడుకోవాలి. ఇప్పుడేటమ్మా అనకూడదు. అంటే నా దీపస్తంభాన్ని అక్కడి నుంచి తీసి గుమ్మవతలు ఎక్కడో పెడతాడనమాట ఆయన. అర్థమైందా? ఒరే అబ్బాయి, నీకు ఈ పనికి పనికిరావు, కానీ నువ్వు ఉండవలసిన స్థానం అక్కడ ఉండు అని చెప్పి దేవుడు చెప్తాడు. కాబట్టి ఒకటి, ఆడబిడ్డలైన మీరు కానీ, మగబిడ్డలైన మీరు కానీ, తల్లులైన మీరు కానీ చర్చికి రావడం గొప్ప కాదు. కొంచెం మడిగట్టుకోనండి. మీకు అనుకూలమైన సమయంలో మడిగట్టుకోనండి, వాక్యం చదువుకోనండి. చదువుతున్న వాక్యము, తండ్రి నా హృదయాన్ని పట్టుకొని నన్ను వాక్యమే నడిపించాలి అని ప్రార్థన చెయ్యండి. నేను నాకులాగే ఉంటాను, నా కోరికలు నేను తీసుకుంటానే ఉంటాను, నా అక్కలను నువ్వు తీర్చాలి, నువ్వు వాచ్మెన్వి, నువ్వు పనివాడివి, నువ్వు ప్యూనివి, నువ్వు అటెండర్ అని చెప్పి దేవుడిని చూస్తే దేవుడేమంటావు? ఓర్చుకుంటాడు. ఆయన గొప్ప సహనశీలు, ఓర్చుకుంటాడు. కానీ ఈ దెయ్యం మనల్ని పడగొట్టేస్తుంది. ఇవన్నీ పౌలు గారు అనుభవంలో ఉన్నట్టే, దైవజనుడు దేవదాసయ్య గారి అనుభవంలో ఉన్నట్టే, ఆత్మీయ తండ్రి యేసురత్నయ్య అనుభవంలో ఉన్నట్టే కొన్ని అనుభవాలు దేవుడు ప్రధాన పాపినయ్యున్న నాకు కూడా కొన్ని అనుభవాలు తెలియచేశారు. ఈ అనుభవాల్లోనికే మీరు రండి అంటాను నేను. ఈ అనుభవాల్ని నేర్చుకోవడానికే రండి అంటాను నేను. దేవాలయంలోకి వచ్చిన ప్రతివారు నన్ను శుద్ధినిగా చేయి తండ్రి అని దేవుణ్ణి అడగడానికే రండి, కానీ ప్రతివాదితో వాదనలు మనకొద్దు. కాబట్టి పౌలు గారు అంటారు, వీళ్ళందరికీ ఒకటి బహిరంగ సిలువ తెలుసు, 2 లేని నేరముల సిలువ తెలుసు, నాకొక్కడికే మహిమ సిలువ తెలుసు. కారణం ఏంటంటే ఆ సిలువ తెలియదు, సిలువదారి ఈయనకి తెలియదు. ఈయన కళ్ళ నుండి పొరలు రాలిన తర్వాత ఒరిజినల్ సిలువను దేవుడు ఈయనకు చూపించారు. అది నరలోకము నుండి పరలోకము వరకు నీ చెన్న నుండి
నరలోకము నుండి పరలోకము వరకు నీ చెన్నగాను నరులకు ముందుగా నడచుచు ముక్తికి సరిగా కొనిపోవు సుస్థిరమైన మార్గము నీవే యేసు నాకు నీవే. సిలువ ధ్యాన పరులైన పిల్లలారా ఆనుకోనండి. నీ ధ్యానం మీద నువ్వు ఆనుకో, నీ వేదన మీద నువ్వు ఆనుకో, నీ బలహీనత మీద నువ్వు ఆనుకో, నీ ఇబ్బంది మీద నువ్వు ఆనుకో. ఓ దబ్బున దరిచేరే తండ్రి, నా గండం దాటించు, నన్ను దాటించు, నా గండము దాటించు అని దేవుని మీద ఆనుకో. ఆనుకుంటే నరలోకపు దారిద్ర్యం అంతా, దుష్టత్వం అంతా పక్కన పెట్టి పరలోక మర్మముతో కూడిన మహిమంతా ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఆపాదించి ఐ యామ్ హియర్ అన్నట్టుగా ఉన్నవాడు అన్న అనుభవంలోనికి మనల్ని దేవుడు నడిపిస్తాడు. ఇకపోతే అంతరంగ టైం అయిపోయింది. అంతరంగ సిలువలో 2 భాగాలు చెప్పాలి. ఈ అంతరంగ సిలువ 3 కాలాల చరిత్ర గురించి చెప్తుంది అని చెప్పాను. ఒకటి, కయ్యేను దగ్గర నుండి ప్రభు అయిన యేసు జన్మదినం వరకు. 2, యేసుక్రీస్తు ప్రభు జన్మదినం దగ్గర నుండి ఆయన పరలోకమునకు ఆరోహణమైపోయే దినం వరకు. 3వ సిలువ ఆరోహణ దినము నుండి 1000 ఏండ్లు శాంతి పరిపాలన అనంతరము జరుగు నిత్య తీర్పు, నిత్యమైన తీర్పు ఒకటి ఉంది కదా, ఆ తర్వాత తీర్పు జరుగును అని మనం ఆదివారం నాడు ఆరాధనలో గడగడగడగడగడ మనం చదివేస్తున్నాం. కానీ ఆరాధన కూడా మీకు విఫలంగా చెప్పాలి. అది ఈ 3 సిలువలు అంతరంగ సిలువలు అన్నమాట. ఈ 3 సిలువలలో 2 భాగాలు. ఒక భాగము పరిశుద్ధ పౌలు గారి అనుభవము, 2వ భాగము పరిశుద్ధుడైన దేవదాసయ్య గారి అనుభవం. అదేంటండి, బైబిల్ గ్రంథంలో ఉన్న పరిశుద్ధ పౌలు గారితో మీ దేవదాసయ్య గారిని కూర్చేస్తారంట. అంతకంటే ఎక్కువ ఈయన సిరిని ముట్టనివాడు, స్త్రీని ముట్టనివాడు, దోషము లేనివాడు, అపరాధములు చూడనివాడు, అపవిత్రతను కాననివాడు, నిష్కళంక బ్రహ్మచారి అయినటువంటి పరిశుద్ధుడు, క్రీస్తుని తప్ప మరి దేన్ని ఎరగనివాడు, ఇల్లరా నరలోక పరలోకముల సజీవ సంచారం చేసినటువంటి దైవమూర్తి శ్రీ ముంగమూరి దేవదాసయ్య. ఈయనకి శిలో భాగంలో అంతరంగ మర్మము దేవుడు చూపించారు. అది మనుషులకు తెలియదు, దేవుని ఆత్మకే తెలుస్తుంది. ఆ సంగతే పరిశుద్ధ పౌలు గారు ఇక్కడ చెప్పారు 2వ అధ్యాయము 11-12 వచనాలలో. ఒక భాగము పౌలు గారికి తెలుసు. కాబట్టి 3 అంతరంగ సిలువలలో 2 భాగాలు ఈ పరిశుద్ధులు ఇరువురు ఎరిగిన వారు ఈ సంగతులు మరి ప్రవక్తల ఆత్మలు పరిశుద్ధుల వశములో ఉంటాయని చెప్పబడినట్లుగా ఆ ప్రవక్తలైన వారిని అనుసరించిన పరిశుద్ధులకు ఈ సంగతులను ఈ కాలమున బైబిల్ మిషన్ వారికి విఫలంగా దేవుడు తెలియజేశారు. దేవుడికి స్తోత్రం. ఇల్లారా, మరి సమయం చాలా అవుతుంది కాబట్టి ఈ అంతరంగ సిలువ రేపటి దినాన్ని వివరంగా చెప్పి ముగించేస్తాను. కారణం ఏంటంటే, మొదట నాశన పాత్రుడు మనలోనికి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు. గతంలో చెప్పాను, ప్రకటన గ్రంథం చెప్తుంటే వద్దాపు వినేవారు లేరు, గ్రహించేవారు లేరు. ఆత్మని దేవుడు చెప్పాడు కాబట్టి ఆపేశాను నేను.
అది మర్మమైంది. బైబిల్ మిషన్ వారు మాత్రమే బోధింపదగినటువంటి గ్రంథం ఏదైనా ఉందయ్యా అంటే అది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం ఒక వచనం ఒక ఆదివారం వివరించడం కష్టం. ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు ఒక అధ్యాయంలో ఒక వచనం ఒక ఆదివారం నాడు ఆరాధనలో విపులంగా వివరించడమే కష్టం. అటువంటిది 22 అధ్యాయాల్లో ఉన్నటువంటి భూత భవిష్యత్తు వర్తమాన కాల సంగతులన్నీ వివరించాలంటే ఎంతకాలం పడుతుందో. ఆ కాలం వరకు సంఘము సిద్ధపడిందై ఉన్నప్పుడు మరి చెప్తారేమో, చెప్పమంటారేమో నాకు తెలీదు. లేకపోతే నా తర్వాత ఎవరైనా వచ్చి చెప్తారేమో నాకు తెలీదు. మీ మీ తర్వాత ఎవరైనా వచ్చి వింటారేమో నాకు తెలీదు. లేకపోతే అంతటా మరి మూత వేయబడిన జలకోపము వలె ప్రకటన గ్రంథం మూయబడుతుందేమో మన సంఘానికి. సృష్టికి కాదు, మన సంఘానికి మూయబడుతుందేమో. ఇది నాకు కొంచెం వేదనే. ఎందుకంటే బైబిల్ మిషన్ సావుకుండా ఉండి బైబిల్ మిషన్కి ముఖ్యమైన గ్రంథాలు పరమగీతం, ప్రకటన గ్రంథం సంఘానికి విపులంగా నేర్పించాలంటే సంఘ శుద్ధి కావాలి, శుద్ధ హృదయాలు కావాలి, దేవాశక్తి కలగాలి, వాక్యాశక్తి కలగాలి, ప్రార్థనాశక్తి కలగాలి. అటు వారికి మాత్రమే వివరించడానికి దేవుడు వాటిని అనుమతించారు. అందుకని ముయ్యమన్నారు, ఆఫ్ చేయడం జరిగింది. కాబట్టి ఏదో వస్తున్నాం ఏదో పోతున్నాం అన్నట్టుగా ఉండద్దు పిల్లలారా. గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చారు. అదేంటంటే ఇదిగో మనందరి చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది. తాకుతున్నాం మనం ఎంతో ధన్యులం, తెరుస్తున్నాం మనం ఎంతో ధన్యులం, మోస్తున్నాం మనం ఎంతో ధన్యులం. ఆ మోసిన మనమే ఆ రూపానికి మారిపోతే మనకంటే ధన్యులు ఇంకొకడు ఎవరు ఉండరు. ఇది వాస్తవ్యం. ఇవి నమ్మాలి. నమ్ముట నీ వలన అయితేనే ఏదైనా సాధ్యమే. నమ్మి నమ్మనట్టుగా ఉంటే ఆ భ్రష్టత్వం మన మీద ఏలుబడి చేస్తుంది. కాబట్టి రేపు ఈ భాగాన్ని అంతరంగ శిలువను త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను. ఆ దశలోనికి పత్రికలకు వెళ్ళకపోతే ఈ సంగతి చెప్పేద్దును. కానీ మరి ఎందుకో దేవుడు నా ఆత్మను అటు తీసుకెళ్ళారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం.